అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైఎస్ఆర్ పార్టీ ఇప్పటి నుంచే కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడే మార్పులు చేర్పులు చేస్తూ అలాగే కాకినాడ జిల్లాలోని ఉన్నటువంటి అలాగే కురసాల కన్నబాబు గారు జిల్లా అధ్యక్షుడి నుంచి అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా మార్పు చేశారు. అలాగే ఇప్పుడు కాకినాడ జిల్లాకైతే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాని అయితే నియమించారు. మొత్తం జిల్లాలో అయితే వైసీపీ పార్టీని అయితే మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ జిల్లా మాజీ ఎంపీ అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలా చూడాలి వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా 2.0 అమలు చేస్తూ ముందుకు ఈ మార్పులు చేర్పులు అనుకోవచ్చు అని అంటారు? జగన్ గారికి మొన్న 2024లో జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు వీటన్నిటి కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఫలితాలు ఎలాగున్నప్పటికీ జనంలో ఆయనకున్న బలం కానీ, జనంలో ఆయనకున్న అభిమానం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక నెల తిరగకుండానే ఆయన బయటకు వస్తే బయటికి రాలేనంత పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా జనం తండోపతండాలుగా వేలాది లక్షలాది మంది వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పార్టీ ప్రజలకి మనం అందరం కూడా ప్రజలకి చేరువుగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చేరువుగా ఉండాలి. అంటే సంస్థాగత నిర్మాణం పటిష్టంగా జరగాలి. గ్రామ స్థాయి నుంచి, గ్రామం మాత్రమే కాదు, గ్రామంలో వార్డు స్థాయి నుంచి, పట్టణంలో వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా పట్టణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగానే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టంగా ఒక సైనికుల్లా తయారు చేసి జనానికి అండగా ఉండే విధంగా తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. దాంట్లోనే 2.0కి ఆయన ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. మా అందరికీ ఎవరైతే ఈ 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేస్ మేము సమన్వయకర్తలుగా ఎవరైతే ఉన్నామో మా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వటం, అందులో భాగంగానే పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలని మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సోదరులు కన్నబాబు గారు ఇప్పటివరకు అధ్యక్షులుగా చేశారు. వారిని ఉత్తరాంధ్ర జిల్లాలో 3 జిల్లాలకి ఆయన కోఆర్డినేషన్ చూడడానికి వేయటం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు కూడా మనకు తెలుసు, తుని నియోజకవర్గంలో ఆయన అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. నిన్ననే ఆ నియామకం జరిగింది. అవన్నీ కూడా రావటం జరిగింది. మరి నిన్నను వేశారు. ఈరోజే ఒక ఆడబడుచు నియోజకవర్గానికి మొట్టమొదటిగా విజిట్కి రావటం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. అంతేకాదు ఆయన వస్తున్నారని చెప్పి మా పార్టీ యంత్రాంగం అందరికీ కూడా చెప్తే వెంటనే మీరే చూశారు. అందరూ కూడా ప్రతి దగ్గర నుంచి సంస్థాగత నిర్మాణంలో ఉన్నవాళ్ళు, స్థానిక సంస్థల ప్రతినిధులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంపీపీలు, మండల వైస్ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, క్యాడర్ అంతా, అభిమానులు, క్యాడర్ అందరూ కూడా ఈరోజు వచ్చి ఘనంగా ఆయనకి స్వాగతం పంపడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలకి ఏదైతే ప్రభుత్వము ఎప్పుడు కూడా పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకి మేనిఫెస్టో అనేది మనకి సాంప్రదాయంగా వస్తుంది. అది ఒక బాధ్యతగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతారాహిత్యంగా ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వడమే కాదు, గతంలో మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం, చూసాం కొంతమంది వాగ్దానాలు చేయడం, దానికి ఏం పటిష్టంగా చెప్పేవారు కాదు. అబ్బాయి ఇప్పుడు డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంతా డబ్బులు లేకుండా ఆర్థిక లోటు చేసేసింది, అయినప్పటికీ కూడా మేమేమో చాలా ఎలా సంపాదించాలో మాకు తెలుసు, సంపద సృష్టించడం మాకు తెలుసు, ఎలా ఈ పథకాలన్నీ ఇవ్వాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే అమ్మఒడి ఇస్తున్నారు, మీరు అలా కాదు 1, 2, 3, 4, 5, 6 ఉన్నా కూడా మేము ఇస్తామనే దాంట్లో ఎంత నమ్మబలికి ప్రజల నుంచి ఓట్లు సంపాదించారనే తెలుసు. మేము ఇప్పుడు అదే కోరుతున్నాం. మేము ప్రతిపక్షంగా అడుగుతున్నాము, సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా అడుగుతున్నాం. ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో మీరు ఆ వాగ్దానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మాటలతో మోసం చేయటం అనేది చాలా తప్పు. ఇప్పటికీ సుమారు దగ్గర 8 నెలలు కావస్తుంది. ఒక్క పెన్షన్ తప్ప మిగతా ఏ విషయంలో కూడా విద్యార్థులకు ఇచ్చింది కానీ, యువకులకు ఇచ్చింది కానీ, ఉద్యోగస్తులకు ఇచ్చింది కానీ, ప్రజలకు ఇచ్చిన 6 సూపర్ 6 కానీ, లేకపోతే ఏదైనా కావచ్చు, మిగతా చాలా పేర్లు పెట్టారు, మాకు వాలంటీర్ వ్యవస్థకు పెట్టారు. ఎందుకు మీరు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను. నా రాజకీయ నాయకులుగా నేను చూశాను. జగన్ గారు చేసింది తప్పు ఉంటే మీరు తప్పు చెప్పండి. ఈ గవర్నమెంట్ తప్పు చేస్తే ఆ గవర్నమెంట్ వచ్చాక దాన్ని సరిచేయాలి. మీరు రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకి ఎంత మంచి జరిగింది,
మీకు కావాలంటే పేరు మార్చుకోండి, కానీ వ్యవస్థని నాశనం చేయడం చాలా తప్పు. రైతు భరోసా కేంద్రం ద్వారా ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి, గోను సంచుల దగ్గర నుంచి, రైతు రేటు దగ్గర నుంచి, గిట్టుబాటు ధర దగ్గర నుంచి, వాళ్ళకి వచ్చే రైతు భరోసా ఇన్సెంటివ్స్ గురించి కానీ, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నష్టం వస్తే, ఏదైనా వరద వస్తే ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసే విధానం రైతు భరోసాలో పెడితే దాన్ని నిర్వీర్యం చేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి? ఒక వ్యక్తి నీకు వాలంటీర్ వ్యవస్థ అని కాకపోతే ఇంకొక పేరు పెట్టుకో, కానీ వాలంటీర్ వ్యవస్థ అంటే పేదవాడి చేయి చాచడం కాదు, పేదవాడి చేతికి అందించడం అనే కాన్సెప్ట్ని మీరు మిస్ అవుతున్నారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తారు, బాబా ఫూలే గురించి చెప్తారు. అవి నిజంగా 100% పాటించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. వాటిని నిర్వీర్యం చేసి, నిస్సత్తు చేసి, ప్రజలకి ఏమీ లేకుండా అందకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వం. అవి అందే వరకు మేమంతా కూడా ప్రజల వెన్నంటుంటాం, ప్రజల్ని పోరాడతాం. అదేవిధంగా మా కేడర్ అందరినీ కూడా ఎవరైతే పార్టీ కోసం, జగన్ గారి కోసం నిలబడి ఉన్నారో వారికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా కూడా పార్టీ కేడర్ అందరికీ కూడా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కేడర్కి సంస్థాగత నిర్మాణంలో కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, అభిమానులు కానీ, జగన్ గారి అభిమానులు కానీ, పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో పార్టీకి మేము అంతా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా మా సైన్యాన్ని తయారు చేసుకోవడానికి, మా వ్యవస్థని రూపొందించుకోవడానికి సంస్థాగత నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది. పథకాలు అమలు చేయలేకపోవడం కారణం గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి సీఎం చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా చూడాలంటారు మీరు ఇప్పుడు చెప్పినటువంటి విధానాలన్నీ కూడా? ఇప్పుడు నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఏదైతే కూటమి ఉందో, కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఇవాళ ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసాయి, ముగ్గురు రెస్పాన్సిబిలిటీ వహించాలి. మీరు ఏం చెప్పారు? జగన్ గారు బడ్జెట్ ఇది తప్పు, 14 లక్షల కోట్లు ఉన్నాయన్నారు. బట్ తీరా చూస్తే మీరు ఆడిట్ రిపోర్ట్లు, కాగ్ రిపోర్ట్లు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ చూస్తే మీరు గవర్నర్ గారితో కూడా అబద్ధం చెప్పించే పరిస్థితులు వచ్చాయి. అంత లేదని తేలిపోయింది. అదే కాదు, నేనేమంటానంటే మీరు ఏదైతే ఎన్నికల్లో ఇదే మాట చెప్పారు, ఎన్నికల్లో ఏం చెప్పారు? జగన్ గారు ఆర్థిక లోటు ఉంది కాబట్టి అయినా కూడా నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి, మేము సంపద సృష్టించి పంచుతామని నమ్మబలికారు మీరు. మరి ఇప్పుడు వచ్చాక మళ్ళీ జగన్ గారు ఇప్పుడు అన్ని పోలవరం రాకపోతే జగన్ గారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ఎత్తు తగ్గిస్తే దాని ఉపయోగం ఏముంది? దానికి అసలు పోలవరం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన అవసరం ఏముంది దానికి? ఆ మాత్రం ప్రాజెక్టుకి ఈవేళ దాంట్లో అది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఓన్లీ రైతులకి నీరు అందించడమే కాదు, ఇండస్ట్రీకి తాగునీరు అందించడమే కాదు, దానికి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది. దగ్గర 900 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసే దాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసి కేవలం దాన్ని ఏదో గోడ కట్టి పైన చేసేలాగా చేయబోతున్నారు. అంటే ఏంటి? ఇంకా జగన్ గారి మీద ఎన్నాళ్ళు చెప్తారు? ఇంకా జగన్ గారి వల్లే మీద అయ్యిందని ఎన్నాళ్ళు చెప్తారు? ఇదంతా కేవలం ప్రజలకి తప్పుడు సమాచారం, ఇప్పటికీ తప్పుడు సమాచారం జరుగుతూ ఉంది. అంటే అట్లా వద్దు, ఏది మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ఏ విధంగా కృషి చేస్తారో చేయండి. ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి మేము పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ తరఫున మేము అందరం కోరుతాం. వైసీపీ ఇప్పుడు 2.0తో ముందుకు వెళ్తున్నారు. అలాగే సీనియర్లు ఎవరైతే విజయసాయిరెడ్డి వల్ల దూరం అవుతున్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫార్ములా సక్సెస్ అవుతుంది అంటారు అప్పుడు చేస్తున్న పరిణామాలు? ఎవరు వెళ్ళినా వాళ్ళ లోటు తీర్చలేందే, అలా అని పార్టీ నిరంతరం ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థలో సాధారణంగా ఎప్పుడు కూడా అధికార మార్పిడి జరిగినప్పుడు ఒక పార్టీ ఓడిపోయినట్టు, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు, ఈవెన్ బీజేపీ కావచ్చు, నేషనల్ పార్టీ కాదు, రీజనల్ ఏ పార్టీకైనా పార్టీ అధికారం కలిగిన తర్వాత రకరకాల పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాల్లో ఇది కూడా ఒక పరిణామ మార్గమే తప్ప ప్రయాణం మాత్రం నిరంతరం సాగుతుంది. జగన్ గారికి అందరూ కూడా జగన్ అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు ఉన్నారు. పార్టీని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. వల్లభనేని వంశీ అరెస్ట్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు జరిగిన పరిణామాలు? సోదరులు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొన్న చూసాం మా ఎంపీ సోదరుడు నందిగం సురేష్ది, అట్లాగే తప్పుడు కేసులు, అట్లాగే లేనిపోని కేసులు, ఒక్కొక్క నెలలో ఇప్పుడు ఆ కేసులు పెట్టి ఏవేవో కేసులు పెట్టడం, తను లీగల్గా కూడా తన ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. అయినప్పటికీ అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఇష్యూకి 15 రోజులకి ఒక్కొక్క వ్యక్తిని తీసుకురావడం, ఒక్కొక్క ఇష్యూ చేయటం, అదే సోషల్ మీడియాలో చేయడం జరుగుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థతో ఏ విధంగా లీగల్గా ఎలా చేయాలి అనేది పోరాటం చేసేవాళ్ళు కాదు. వల్లభనేని వంశీ గారు కూడా వెనక్కి తగ్గే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లభనేని వంశీ గారికి అందరూ కూడా అండగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పటికైనా మంచిది అట్లాంటి చర్యలు మానేసి
ప్రజలకు ఏం కావాలో చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పిఠాపురం నియోజకవర్గం పాలన ఎలా ఉంది? ప్రజలు ఎటువంటి ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతుందని మీరు భావిస్తున్నారు? ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద అందనప్పుడు ఇంకా పిఠాపురం నియోజకవర్గంగా ఏముంటుంది, పాలన ఎలాగున్నది అనేది ప్రజలకు ఏం కావాలో మేము అడుగుతాం, ప్రజలకు ఏం చేయలేదో మేము అడుగుతాం, పరిపాలన ఎలాగుందో రేపు ప్రజలే చెప్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే వైసీపీ పార్టీ అయితే 2.5తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే అందులో భాగంగానే పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. క్యాడర్ని అంతా బలోపేతం చేసేందుకు ఇప్పటికే నాయకులు అయితే మార్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొత్తగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా మా దాడిశెట్టి రాజా నియమించారు. అందరూ కూడా ఈ యొక్క పార్టీ ఈ యొక్క బలోపేతాన్ని కృషి చేసేందుకు ఈ పరిణామాలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పాలన అయితే ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాగే అన్యాయంగా వంశీ లాంటి వారిని కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఉన్నాయి. దీనిపై అంతా కూడా ముందుకు వెళ్తాం, రాబోయే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ఎదుర్కొనే సంసిద్ధంగా ఉన్నామని అలాగే పిఠాపురం అలాగే మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.